ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధన అంతటిని ప్రభా తండ్రి మీకు అప్పగించుకుంటూ దేవాన్ని స్తుతిస్తూ ప్రభా తండ్రి సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. మరి ఇక పాటల్లో మీ సన్నిధిని మాకు కొంచెం అడుగుతూ ఉన్నాం ప్రభా. దేవా, నేను ఆరాధించబోతుండగా ప్రతి ఒక్కరితో ప్రభా దేవ తండ్రి నేను మనస్ఫూర్తిగా మా జీవితాల్లో మీరు దేవ తండ్రి ఎంత గొప్ప కార్యాలు చేశారో మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ దేవ తండ్రి ఈ ఆరాధన అంతటినీ దేవా మీరు జరిగించమని అడుగుతూ ఉన్నాం. దేవా, మరి నీ దాసుని వాక్యము చెప్పబోతుండగా కూడా దేవా మాతో మీరు మాట్లాడండి. దేవా తండ్రి ఏ విషయాలైతే మీరు గత వారం నుండి మాట్లాడుతూ వస్తున్నారో దేవ తండ్రి ప్రభా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేస్తూ బోధిస్తూ సరిచేస్తున్నందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవ ఈ వారం కూడా తండ్రి ప్రభా మా సంఘస్థులందరినీ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు మాత్రమే దేవ తండ్రి ప్రభా అధ్యక్ష వహించి ఈ ఆరాధన అంతటినీ దేవా మీరు జరిగించుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాట పాడుకుందాం. ఈ లోకపు ఆశల కన్నా ఆలోచన ఊహల కన్నా అనే పాటని మనం పాడుకుందాం. భౌతిక ఈ ప్రపంచంలో పాపంతో మానవ వ్యవస్థ కోల్పోయిన దేవుని పరిశుద్ధతని, దేవుని స్వారూప్యాన్ని దేవుడు తిరిగి ఇస్తూ ఆయన మాత్రమే సరిచేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉంటూ జీవార్థమైన తన జీవితాన్ని మనకిస్తూ తన వాక్కు చేత మనతో మాట్లాడుతూ ఎన్నో శ్రమల గుండా వెళ్తున్న మనుషుల్ని ఆయన తిరిగి కట్టడానికి, తిరిగి మనల్ని నిర్మించడానికి, మనల్ని ఆయన ప్రేమించి ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు తన స్వరూపంలోనికి మార్చుకోవటానికి ఆయన నిర్ణయించుకుంటూ మన జీవితం అంతట్లో సత్యమైన మార్గాన్ని మనం కలిగి ఉండాలని, ఎన్ని పరిస్థితులైనా కానీ దేవుడు మనకి తోడుగా ఉంటూ తన నమ్మకత్వాన్ని మనకు చూపిస్తూ వెళ్తూ ఉన్నాడనే విషయాన్ని ఈ పాట పాడుకుంటూ మనం గమనించవచ్చు. ఆలోచన ఊహల కన్నా ఆకాశ నివాసుల కన్నా నిన్నైన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా ఆలోచన ఊహల కన్నా ఆకాశ నివాసుల కన్నా నిన్నైన దేవుడు. సరితోనిచ్చే సమతుల్యమైన నివాసుల కన్నా నిన్నైన దేవుడు. భారాన్ని మోసి ఆయనే ఆదుకున్నాడు. నీ గుడారమునకేది తెగులునే అంటనీయడు. భారాన్ని మోసి ఆయనే ఆదుకున్నాడు. నీ గుడారమునకేది తెగులునే అంటనీయడు. నీ
చాలిన దేవుడు, చాలిన దేవుడు, చాలిన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా నిన్నైన దేవుడు. జీవంలో నడిచే మార్గము చేసి ఉన్నాడు, సత్య మార్గాన్ని తెలిపే వాక్యమే ఇచ్చి ఉన్నాడు. నిత్య జీవంలో నడిచే మార్గమే చేసి ఉన్నాడు, సత్య మార్గాన్ని తెలిపే వాక్యమే ఇచ్చి ఉన్నాడు. నీ ఎదుట నుండి నిమిషములు అంత వెళ్ళగొడతాడు, సంతోషమిచ్చి ఆదరించను. నీ ఎదుట నుండి నీ శ్రమను అంత వెళ్ళగొడతాడు, కన్నీరు తుడిచి సంతోషమిచ్చి ఆదరించను. నిన్ను కాపాడు కులుపడు నిత్యపోడు యేసుడే. చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు, చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా నిన్నైన దేవుడు. ఈ లోకపు ఆశల కన్నా, ఆలోచన ఊహల కన్నా, ఆకాశ నివాసుల కన్నా నిన్నైన దేవుడు. సరితూగనిచ్చి సమతుల్యమందులేరు ఎవరు, సరిచేయగలిగి పరిచర్యతోను రారు ఎవరు. సరితూగనిచ్చి సమతుల్యమందులేరు ఎవరు, సరిచేయగలిగి పరిచర్యతోను రారు ఎవరు. జీవాంతమైన జీవితమిచ్చు యేసునాథుడే. చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు, చాలిన దేవుడు, ప్రభు చాలిన దేవుడు. రెండవ పాట నీవు చేసిన మేలుకు అనే పాట మనం పాడుకుందాం. గతించిన దినములన్నిటిలో ఇక క్రైస్తవ జీవితంలో మన దినాలని దేవుడు పొడిగిస్తూ అంతికెంతకు శారీరకంగా కాదు ఆత్మీయంగా కూడా దేవుడు ఎన్నో ఈవుల్నిస్తూ తన పరిశుద్ధతల్లోనికి మనం మరింత రూపాంతరం పొందులాగున బలహీనమైపోతున్నప్పుడు కూడా దేవుడు తన బలాన్ని ఇస్తూ అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఇక మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తున్నందుకు ఆయన మేలును బట్టి మనం స్తుతిస్తూ ఈ పాట మనం పాడుకుందాం. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మూడో పాట పాడుకుందాం. దేవుడు ప్రతి క్రైస్తవ జీవితంలో ఆయన ఆశించేది ఏంటంటే ఫలాల్ని ఆయన ఎప్పుడు ఆశిస్తాడు. చాలాసార్లు అనుకుంటాం, మేము చాలా ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాము, మేము మంచి క్రైస్తవులుగా జీవిస్తున్నాము అని మనం మన జీవిత వైఖరిలో చాలా మాటల్ని మనం వల్లీకరిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుడు ఎప్పుడు గమనించేది మన జీవితంలో దేవుడు ఆయన కోరుకునే ఆ ఫలాన్ని మనం నిజంగా ఆ దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా సాటి వ్యక్తులకి మన జీవితం ద్వారాగా, నా జీవితం ద్వారాగా నిజంగా అభివృద్ధి అనేది జరుగుతుందా అనే దాన్ని దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏమైనప్పటికీ కూడా మన జీవితాన్ని దేవుడు తన వాక్యం చేత కడుతున్నప్పుడు ఆయనకి అప్పగించుకుంటూ దేవుడు కోరుకునే ఆ యొక్క పరిస్థితుల్ని మనం కలిగి ఉండేటట్లుగా మనం సమర్పించుకుంటూ ఈ పాట మనం పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. జీవులింపజేయుమయ్యా
తలాంతులను ఇచ్చిన బలగాలను చేసిన ఫలించు కాలానికి ఈ బలమును కోల్పోతేనే నీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయక పూర్వం మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి, ప్రభు చేసినటువంటి మేళ్లను బట్టి, ప్రభు యొక్క గొప్ప లక్షణాలు తలంచుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. के तारों में जीवन के साजों में तू ही मधुर गीत है, तू ही मधुर गीत है। जीवन तुम्हारे प्रभु जी, महिमा तुम्हारी जीवन से।
సుందరుడా మనోహరుడా మహిమాన్వితుడా నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయం నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయం బంధుమిత్రుల కన్నలో బంధుమిత్రుల కన్నలో ప్రేమించే నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా ప్రేమించే నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమాన్వితుడా నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నా కరములెత్తెదను మోకరించిన శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే మోకరించిన శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే పరిశుద్ధ యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధ ఆత్మయందు నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నీ కొరకే యేసు నీ కొరకే నా కరములెత్తెదను మోకరించిన శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే మోకరించిన శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే ఉదయకాల సమయంలో ప్రభా మేము సేవించినటువంటి దేవుడు అతి మనోహరుడు, అతి సుందరుడు. ఆయన వంటి వారు ఎవరూ లేరన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు కొరకు ఏర్పరచబడిన దేవుని వాక్యం సామెతలు గ్రంథం నుండి 16వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం.
హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశమును సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగుచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగుచేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు ప్రభువా మరి పాటల ద్వారా నేను ఆరాధించడానికి మీరు చూచిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఎండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని, జీవం కలిగినటువంటి మీ మాటలు మీరు మాకు వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మన ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద క్రిస్టియన్ వరల్డ్ వ్యూ. క్రైస్తవ దృక్పథాన్ని కలిగి ఈ లోకములో ఈ జీవితాన్ని ఎట్లా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇప్పుడు మనం ఉన్నటువంటి సంస్కృతిలో నేను అంటున్నాను, మానవుడు 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో జీవిస్తూ ఉంటున్నాడు. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, కోపముతో, లేదంటే ఆ పెయిన్తో, ఆ సారోతో, లేదంటే ఉన్నటువంటి ట్రాజడీని బట్టి ఇంకా ఈ జీవితం ఇంతే, ఇంకా మనకి దేవుడు లేడు, లేదంటే ఇంక ఈ జీవితం మనము జీవించలేము, ఎంత ప్రయత్నం చేసినా కానీ మంచివారికి కూడా చెడ్డ సంగతులు జీవితంలో సంభవిస్తున్నాయి అనేటువంటి ఆలోచనతో ఒక ఎక్స్ట్రీమ్లో ప్రజలు జీవిస్తూ ఉంటే, ఇంకొక ఎక్స్ట్రీమ్లో పీపుల్ థింక్ దే ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ దేర్ ఓన్ ఫేట్స్. అంటే ఈ జీవితాన్ని మేము నిర్మించగలుగుతాం, మాకున్నటువంటి టెక్నాలజీ సరిపోతుంది, ఈ జీవితాన్ని మేము హ్యాండిల్ చేయగలం అని ఈవెన్ అంతరిక్షంలోకి వెళ్ళి మార్స్ మీద కూడా భవనాలు కట్టడానికి ప్రయత్నం చేసేటువంటి మానవులు ఇంకో పక్కన మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఒక పక్కనేమో ఏంటి ఈ జీవితం, దీని ఎందుకు మనం తీసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి నిరాశతో జీవించేటువంటి వారు ఒక ఎక్స్ట్రీమ్లో ఉంటే, ఇంకో పక్కన మేమేమన్నా సాధించగలుగుతాం, మేము ఏదన్నా చేయగలుగుతాం, అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించుకొని మేము ఎంత దూరమైనా మేము ప్రయాణం చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు ఇంకో పక్కన ఉంటున్నారు. ఇటువంటి భిన్నమైనటువంటి దృక్పథాలు కలిగినటువంటి మానవుల మధ్యలో మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయం అనేటువంటిది ఒక క్రిస్టియన్ వరల్డ్ వ్యూని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ఒక డివైన్ పర్స్పెక్టివ్ని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఈ జీవితంలో నిజంగా మనము ఒక క్రైస్తవ దృక్పథముతో మనం ఎట్లా ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయం అది తెలియచేస్తూ ఉంటుంది. 1912 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో
స్టూవర్ట్ హోల్డెన్ అని ఒక యంగ్ ప్రీచర్ ఉండేటువంటి వాడు. ఒకానొక దినమున ఆయనకి అమెరికా దేశం నుండి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలి అని ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఆ స్టూవర్ట్ ఆ విషయంలో ప్రార్థన చేస్తూ ఇది దేవుడు తనకిచ్చినటువంటి అవకాశం అనుకొని ఆ రకంగా ఇంకా సువార్తను దేశాల్లో ప్రకటించడానికి ఇది దేవుడు తనకిచ్చిన అవకాశముగా భావించి అప్పుడు ఒక ఓడ ప్రయాణము చేయటానికి టికెట్ కొనుక్కున్నాడు. ఆ అట్లాంటిక్ మహాసముద్రము దాటడానికి ఆ యొక్క ఓడ టికెట్ కనుక్కున్నాడు. కరెక్ట్గా ఎప్పుడైతే ఆ కాన్ఫరెన్స్ డేట్స్ దగ్గర పడుతున్నాయో ఆయన భార్య ఆవిడికి అస్వస్థత వచ్చింది. కాబట్టి అప్పుడు అతను మళ్ళీ ఆలోచించడం ప్రారంభించాడు. ఇటువంటి పరిస్థితుల్లో తాను కాన్ఫరెన్స్కు వెళ్ళాలా, లేదైతే అస్వస్థతగా ఉన్నటువంటి తన భార్య దగ్గర ఉండాలా అనేటువంటి విషయం తాను ఆలోచిస్తున్నప్పుడు ఈ టైంలో భార్యను వదిలిపెట్టి వెళ్ళటం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ కాన్ఫరెన్స్కి వెళ్లకుండా వెనక ఉండిపోయాడు. దాన్ని బట్టి అతను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇక దేవుని దగ్గరకు వచ్చి కూడా ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, నేనైతే ఆ కాన్ఫరెన్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం అనుకున్నాను, ఇది మంచి అవకాశం నువ్వు నాకు ఇచ్చావు, అయితే వెళ్ళటానికి నువ్వు పరిస్థితులు సమకూర్చలేదు, ఇదిగో నువ్వు నన్ను ఆటంకపరిచావని ఆ రకంగా తాను కంప్లైంట్ చేస్తున్నప్పుడు కొన్ని వారాల తర్వాత ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రయాణము చేయకపోవటం మంచి పని అయ్యింది. ఎందుకో తెలుసా, ఆయన టికెట్ కొనుక్కుంది టైటానిక్ అనేటువంటి ఓడకి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చరిత్రలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. ఏప్రిల్ 15వ తారీఖు 1912 సంవత్సరంలో ఆ టైటానిక్ ఓడ మహాసముద్రంలో మునిగిపోయింది అనేటువంటి విషయం మనకి తెలుసు. కాబట్టి స్టూవర్ట్ హోల్డెన్ తర్వాత ఆయన అంటాడు, కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళికల్లో ఆ యొక్క ఏమంటారు యాంబిగ్విటీ కానీ, కొన్నిసార్లు ఆ అన్సర్టెనిటీ కానీ మనం ముందు చూస్తూ ఉంటాం. కానీ తర్వాత మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఆటంకపరిచాడు, దేవుడు ఎందుకు తన ఆ ప్రణాళికలు ఆయన అడ్డుకట్ట వేశాడు అనేటువంటి విషయం ఆయన తర్వాత ఆ విషయంలో సంతోషించినట్లుగా మనము ఆయన చరిత్రలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకు ప్రణాళికలు ఉన్నాయి, మనకు కోరికలు కూడా ఉన్నాయి. మనకున్నటువంటి కోరికల ప్రకారం మన దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో మనము ప్రణాళిక వేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు అటువంటి విషయాల్లో ఎప్పుడైతే మరి దేవుడు ఆటంకపరిచినప్పుడు వెంటనే మనలో ఆ యొక్క కంప్లైనింగ్ నేచర్ కానీ, లేదంటే మనము సణుక్కోవటం అనేటువంటి కానీ జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క ఆ ప్లాన్ అనేటువంటిది మన జీవితాల్లో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, జీవితంలో ఇటువంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు, లేదంటే ఒక అన్సర్టనిటీ అనేటువంటిది మన లైఫ్లో మనకి ముందు కనపడుతున్నప్పుడు ఎట్లాగా దానిని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయము ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం గనక గమనిస్తే మొదటి వచనములో అంటాడు, అవర్ ప్లాన్స్, మనకున్నటువంటి ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశాలని మనం ఎట్లా తెలుసుకోవాలి, లేదంటే మనకున్నటువంటి ప్రణాళికలు ఒక బిబ్లికల్ వరల్డ్ వ్యూలో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం కనుక గమనిస్తే మొదటి వచనంలో అంటున్నాడు, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వల్ల కలుగును. చాలా కాలం క్రితం థామస్ కెంపిస్ అని ఆయన ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఈ విషయంలో కామెంటరీ ఇస్తూ ఆయన రాసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్.
ఈ స్టేట్మెంట్ ఎందుకో చాలా ఫేమస్ అయిపోయింది. నిజమే, మనిషి ప్రణాళిక వేస్తాడు, కానీ అది దేవుడు గనక ఆయన ఏమంటారు దాన్ని స్థిరపరచకపోతే, దేవుడు గనక ఆయన పని చేయకపోతే అది ముందుకి కొనసాగదు అని అర్థం వచ్చేటువంటి రీతిలో ఆ స్టేట్మెంట్ ఆయన మాట్లాడాడు. ఇక్కడ సామెతలు రాస్తున్నటువంటి సొలొమోను కూడా ఈ విషయం గురించి ఆయన అంటున్నప్పుడు, మనము ప్లాన్ వేయటం అనేటువంటిది మనం వేయగలము, కానీ ఏ టైంకి ఎటువంటి జవాబు అనేటువంటిది చెప్పాలో అది దేవుని వల్లనే కలుగును అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే ఈ వచనం అక్షరాల శిష్యుల యొక్క జీవితంలో నెరవేర్చబడినట్లు కూడా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులకు బోధిస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి, మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే క్రిటికల్ సిట్యువేషన్స్లో మనం చిక్కుకుంటామో, ఎప్పుడైతే ఒక అన్సర్టెనిటీలో మనం చిక్కుకుంటామో, ఎప్పుడైతే ముందుకి ఎట్లా కొనసాగాలి అనేటువంటి ఆ యొక్క సందిగ్ధ అవస్థలో మనం చిక్కుకుంటామో అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. దేవుడు తన గైడెన్స్ని మన జీవితాల్లో ఇస్తాడు. అవసరమైనటువంటి సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు అనేటువంటి విషయం యేసు ప్రభువారు ముందే తెలియచేశాడు. ఆ మాటకు వస్తే కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత మనం గమనిస్తాం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పేతురుని, యోహాన్ని వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ చేసి, ఇదిగో మీరెందుకు యేసు నామమున మీరు సువార్త ప్రకటిస్తున్నారు, ఈ రకంగా మీరు ప్రకటించడానికి వీల్లేదు అన్నప్పుడు ఏదైతే పేతురు, యోహానులు వాళ్ళ ఎదురుగా చెప్పినటువంటి సమాధానాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటో తెలుసా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అక్కడ వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి వాళ్ళు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే పేతురు, యోహానులు ఒక సంక్లిష్టమైనటువంటి స్థితిలో వాళ్ళు చిక్కుకున్నారో వాళ్ళలో నుండి వచ్చినటువంటి సమాధానం అది దేవుడు ఇచ్చినటువంటి సమాధానం అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించగలిగారు. వాళ్ళన్నారు, అరే వీళ్ళు విద్యలేని పామరులు కదా, ఇంత జ్ఞానంతో వీళ్ళు సమాధానం ఎట్లా చెప్పగలిగారు, వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఈ తెలివితేటలు అన్నప్పుడు వాళ్ళు గ్రహించారు ఆ సమాధానం వాళ్ళ జీవితాల్లో నుండి రావటానికి కారణం ఏంటంటే వాళ్ళు యేసయ్యతో పాటు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము వేసేటువంటి ప్రణాళికల విషయంలో మనము గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడు కూడా ప్లానింగ్కి వ్యతిరేకం కాదండి. ఆ మాటకు వస్తే ఈ సామెత మనం ప్లాన్ చేసుకోకూడదు, ఏ విషయంలో మనం ఆలోచించకూడదు అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఆ మాటకు వస్తే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఇమేజ్లో మనం క్రియేట్ చేయబడినప్పుడు దేవుడు ఎట్లాగైతే ప్లాన్ చేస్తాడో అటువంటి ప్లానింగ్ చేసేటువంటి కెపాసిటీని దేవుడు మనకు కూడా ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము ప్లాన్ వేసినప్పటికీ కూడా జరిగించాల్సినటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే మన ప్లాన్ మనం వేసుకున్నప్పటికీ కూడా రైట్ టైంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాడు కానీ, లేదంటే రైట్ టైంలో నీకు కావలసినటువంటి సమాధానాన్ని ఇచ్చేవాడు కానీ, లేదంటే రైట్ టైంలో నీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాడు కానీ దేవుడు అనేటువంటి వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యములో నుండి 2 ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను.
ఒకటి నెగటివ్ ఉదాహరణ అయితే ఇంకొకటి పాజిటివ్ ఉదాహరణ. నెగటివ్ ఉదాహరణ ఏంటి అనేటువంటిది మనం గమనిస్తే, బిలాము అనేటువంటి వాడిని ఎప్పుడైతే అది అమాలేకీల రాజు అతన్ని అపాయింట్ చేసుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే, ఇతను వెళ్ళి బిలాము ఇశ్రాయేలులను శపించాలి అనేటువంటి విషయం ఎప్పుడైతే అతనికి చెప్పబడిందో 3 సార్లు బిలాము ప్రయత్నం చేశాడు, ఇశ్రాయేలులను శపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవం ఏంటో తెలుసా, 3 సార్లు శపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బిలాము నోటిలో నుండి ఆశీర్వాద వచనమే వచ్చింది, కానీ శాపవచనము రాలేకపోయింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా, మనము ఎంత ప్లాన్ చేసినా, మనము ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా, ద లాస్ట్ వర్డ్ బిలాంగ్స్ టు గాడ్ అనేటువంటి వాస్తవాన్ని మనము దేవుని యొక్క వాక్యములో నుండి అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పాజిటివ్ సైడ్లో ఉన్నటువంటి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మరి పౌలు ఎప్పుడైతే బితూనియాకి వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేశాడో, అపోస్తల కార్యాల 16వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క ఆత్మ ఆయనను అక్కడకు వెళ్ళనీయలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే, ప్రణాళిక వేయటం అనేటువంటిది మనము వేస్తాము, కానీ ఒక ఆయన అంటాడు, మేక్ యువర్ ప్లాన్స్ బట్ హోల్డ్ దెమ్ లూజ్లీ అని అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో నీవు ప్రణాళిక వేయొచ్చు, కానీ ఆ ప్రణాళికని నువ్వు లూజ్గా వదిలిపెట్టు. ఎందుకో తెలుసా, దేవుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నీవు వేసినటువంటి ప్రణాళికలో ఆయన డిఫరెంట్గా ఆయన ఇంటర్వ్యూన్ కావచ్చు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి అనేటువంటిది కనుక గమనిస్తే, యేసు ప్రభువారు ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాడో మనము వేసేటువంటి ప్రణాళికల్లో మనము కూడా అటువంటి దృక్పథం కలిగి ఉండాలి. ఏంటి ఆ దృక్పథం అంటే, యేసయ్య అన్నాడు, ప్రభువా అయినను నా చిత్తము కాదు నీ ఇష్టము నా జీవితములో సిద్ధించునుగాక. దాని అర్థం ఏంటంటే, ప్రణాళిక అనేటువంటిది నువ్వు వేయచ్చు, హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు మనుష్యుని వశములో ఉన్నాయి, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇవ్వటం అనేటువంటిది కేవలము దేవుని వల్లనే కలుగుద్ది. కాబట్టి దేవుడు ఏ క్షణములో ఆయన ఎట్లా ఇంటర్వ్యూన్ అవుతాడో మనకు తెలియదు, ఏ రకంగా దేవుడు మన ప్రణాళికలను మారుస్తాడో తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు దానికి కూడా మనం సబ్మిట్ అవ్వాలి అనేటువంటి విషయం ఆ యేసు ప్రభు జీవితంలో నుండి కూడా మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి విషయం, హ్యావింగ్ ఏ రైట్ బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఇన్ కేస్ ఆఫ్ ద ప్లాన్స్ దట్ యు మేక్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో మనం వేసేటువంటి ప్రణాళికల్లో ఒక బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఎట్లా కలిగి ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి అంశముగా మనం చూసాం. రెండో విషయం కనుక గమనిస్తే, 2వ వచనములో అంటున్నాడు, హీ స్పీక్స్ అబౌట్ అవర్ వాక్ విత్ గాడ్. మొట్టమొదటిది మన ప్లాన్స్ గురించి ఆ యొక్క గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటుంటే, రెండోది నడత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన వాక్, క్రిస్టియన్ వాక్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. సాధారణంగా మనందరికీ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా, we always tend to think that we are right. నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాను, నేనెప్పుడు కరెక్ట్గానే నేను మాట్లాడతాను, నేనెప్పుడు కరెక్ట్గానే నా పనులు నేను చేస్తాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. నేను తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని అడ్మిట్ చేయటం సాధారణంగా మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ మాటకొస్తే
మన కళ్ళల్లో ఉన్నటువంటి దూలాలు చాలాసార్లు మనకు కనపడవు అనేటువంటిది వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా కనపడుతుంది, కానీ యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. మన ఒరిజినల్ లాంగ్వేజ్లో గనక గమనిస్తే అక్కడ వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? గాడ్ వెయిస్ ద విండ్స్. ఎందుకంటే స్పిరిట్ అనేటువంటి మాట మనం హీబ్రూలో రువా అనేటువంటి పదము నుండి ఆత్మ అనేటువంటి పదం వచ్చింది. నిజానికి రువా అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? విండ్ లేదంటే గాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యెహోవా ఆత్మలను పరిశోధించును అనేటువంటి మాటని మనం ఒరిజినల్ లాంగ్వేజ్లో గనక అర్థం చేసుకోవాలంటే గాడ్ వెయిస్ ద విండ్ అని దాని అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ డస్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుడు అసాధ్యము కానిది ఆయన చేస్తాడు. నీవు తూకము వేయలేనటువంటి దానిని ఆయన తూకము వేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? గాలికి ఎవరు కూడా బరువు తూయలేరు, కానీ ప్రభువు ఆయన ఆత్మను లేదంటే గాలిని ఆయన బరువు తూయగలడు. దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు వేయి చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా ఆత్మలను పరిశోధించును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హీ వేయిస్ అవర్ స్పిరిట్, హీ వేయిస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ఆయన తూకములో వేస్తాడు. అందుకనే మీరు గమనించారో లేదో, ఆ యొక్క నెబుకద్నెజర్ యొక్క వంశములో వచ్చినటువంటి బెల్షజర్, అంతకుముందు నెబుకద్నెజర్ ఎప్పుడైతే దేవుని మీద తాను అంటే ఆ యొక్క ప్రైడ్ఫుల్గా ఆయన ఎప్పుడైతే యాక్ట్ చేశాడో, దేవుడు 6 నెలలు నెబుకద్నెజర్ని అడవిలోకి పంపించి పశువుల గడ్డి మేయటానికి నెబుకద్నెజర్ని అప్పగించినటువంటి సంగతి ఎరిగిన వాడైనటువంటి నెబుకద్నెజర్ యొక్క మనవడు మళ్ళా అదే పిచ్చి పని చేశాడు. అదే పనిని, అదే తప్పుని అతను చేశాడు. ఏం చేశాడు? దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకొచ్చి ఆ విందులో వాటిని విచ్చలవిడిగా అతను వాడుతున్నప్పుడు ఒక చేయి వచ్చి గోడ మీద రాసినప్పుడు, అప్పుడు దానియేలు వచ్చి ఆ యొక్క మాటను ఇంటర్ప్రెట్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? ఓ బెల్షజరు, దేవుడు నీ జీవితాన్ని తూకములో వేశాడు. తూకములో వేసినప్పుడు నీ జీవితము తేలిపోయింది. కాబట్టి ఈ రాత్రి నువ్వు చచ్చిపోబోతున్నావు. అదే రాత్రి బెల్షజర్ యొక్క సింహాసనము కూల్చబడింది. బెల్షజర్ చచ్చిపోయాడు. మాదీయ పార్సికులు వాళ్ళు ప్రపంచ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారని దేవుని వాక్యం మాత్రమే కాదు, ఈవెన్ చరిత్ర కూడా చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉంటుంది. కాబట్టి నేను అంటున్నాను, దేవుడు మన జీవితాన్ని వేయి చేస్తాడు. దేవుడు మన ఆత్మను పరిశోధిస్తాడు. దేవుడు మన యాక్షన్స్ని కాదండి, మన యాటిట్యూడ్స్ని టెస్ట్ చేస్తాడు. కనపడని దాన్ని టెస్ట్ చేసేటువంటి వాడు దేవుడు. నీవు ఏదైతే వేయి చేయలేవో అటువంటి దానిని దేవుడు వేయి చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. కాబట్టి నేను అంటున్నాను, నీ నడత విషయంలో జాగ్రత్త. ఎందుకంటే నీ నడకలో నీవు ఏదైతే ప్రభు కోసం జీవిస్తున్నావో అది ప్రతి అంశము కూడా దేవుడు దాన్ని వేయి చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. అది తెలిసినటువంటి దావీదు ఎప్పుడైతే పాపము చేశాడో 51వ కీర్తనలో ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటున్నాడు. అంటున్నాడు, ప్రభువా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది.
చూసారా ప్రియులారా, గమనించండి. నీవు పాపము చేసినటువంటి ప్రతిసారి ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకునేంత వరకు కూడా ఆ పాపము నీ కళ్ళ ఎదుటే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. నీవు ఒప్పుకునేంత వరకు కూడా ఆ పాపము నీ ముందే నీకు కనపడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కళ్ళ ముందు ఆ పాపము కనపడతానే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. అందుకనే దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. లార్డ్ క్లెన్స్ మై హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిన్, అదర్వైజ్ ఆల్వేస్ మై సిన్ ఈస్ బిఫోర్ మై ఐస్. ప్రభా నా పాపాన్ని శుద్ధి చేయి, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ పాపము ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఎందుకంటే నేను సేవించేటువంటి దేవుడు ఆయన క్రియలను చూసి సంతోషపడే దేవుడు కాదండి. ఆయన ఆత్మలను పరిశోధిస్తాడు, ఆయన నీ జీవితాన్ని వేయి చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఆ మాటకొస్తే ఈజిప్షియన్స్కి ఒక వింతైనటువంటి సాంప్రదాయం ఉండేది. సాధారణంగా మనందరికీ తెలుసు, ఈజిప్షియన్స్ వాళ్ళు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని మమ్మిఫై చేస్తారు, లేదంటే భద్రపరుస్తారు మమ్మీగా. ఆ టైంలో వాళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా తొలగించి కేవలము శరీరాన్ని వాళ్ళు ఆ యొక్క రకరకాలైనటువంటి అత్తర్లు పూయటం ద్వారా, ప్రిజర్వేటివ్స్ పూయటం ద్వారా కొన్ని సంవత్సరాల తరబడి ఆ శరీరము ప్రిజర్వ్ అయ్యేటట్లు వాళ్ళు జాగ్రత్త పడతారు. అయితే వాస్తవం ఏంటో తెలుసా? శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ రిమూవ్ చేస్తారు, కానీ ఒక్క హృదయాన్ని మట్టికి ఆ శరీరంలో వాళ్ళు ఉంచేస్తారంట. ఒక హార్ట్ మట్టికి వాళ్ళు ఆ శరీరంలో ఉంచేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి హృదయమే ఆఫ్టర్ లైఫ్లో కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మినటువంటి విషయం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఆఫ్టర్ లైఫ్లో ఆ హృదయాన్ని ఆసిరిస్ అనేటువంటి ఒక దేవుడు దాన్ని వేయి చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు నరకానికి వెళ్ళాలా, లేదంటే వాళ్ళ జీవితాలు అక్కడితో అంతమొందించబడాలా, లేదంటే నిత్యము వాళ్ళు పరలోకానికి వెళ్ళాలా అనేటువంటి విషయం డిటర్మిన్ చేయబడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ బాడీని వాళ్ళు మమ్మిఫై చేసినప్పుడు ఆ యొక్క హార్ట్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగతా శరీర భాగాలన్నీ కూడా వాళ్ళు తీసేసేవాళ్ళు అని చరిత్ర చెప్తూ ఉంటుంది ఈజిప్షియన్స్ విషయంలో. ప్రియులారా, గమనించండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీ పై క్రియలను చూసి సంతోషపడేటువంటి వాడు కాదు. ఆయన హృదయాన్ని, నీ ఆత్మను పరిశోధిస్తాడు. ఆ ఆత్మను ఆయన వేయి చేస్తాడు. ఆ వెయిట్లో గనక నువ్వు తేలిపోయావనుకో నీ జీవితం ముగించబడుతుంది. దేవుడు ఒక కంక్లూషన్కి వస్తాడు, ఇంకా నీ వల్ల ప్రయోజనము లేదు అనేటువంటి విషయం ఎప్పుడైతే గమనిస్తాడో అక్కడితో దేవుడిచ్చేటువంటి అవకాశాలు అయిపోతాయి అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, మొట్టమొదటిది హ్యావింగ్ ద రైట్ యాటిట్యూడ్ త్రూవర్డ్స్ ప్లానింగ్. మన ప్లాన్ వేసుకునేటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం. రెండో విషయం కనుక మనం గమనిస్తే మన నడతల విషయంలో, మన వాక్ విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం. మూడో విషయాన్ని కనుక గమనిస్తే 16వ అధ్యాయం 3వ వచనములో అంటాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. వాట్ అబౌట్ యువర్ వర్క్ విషయంలో మనం చేయాల్సింది ఏంటి అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే, కమిట్ ఇట్ టు ద లార్డ్. నీవు చేయదలిచినటువంటి పని ఏదైనప్పటికీ కూడా
అది ముందు దేవునికి అప్పగించడం నేర్చుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీ ఉద్దేశములను ఆయన సఫలపరుస్తాడు. నిజానికి ఇక్కడ నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము అనేటువంటి మాట ఏదైతే వాడబడిందో, అక్కడ ఒరిజినల్ హీబ్రూలో వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? రోల్ యువర్ బర్డెన్స్ ఆన్ టు గాడ్. సాధారణంగా మనము దొర్లించటం అనేటువంటి ప్రస్తావన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే బరువు నీకు భారమైపోయిందో, ఆ బరువు ఎత్తలేనటువంటి భారము ఎప్పుడవుతుందో నీ జీవితంలో, అప్పుడు ఆ బరువుని దొర్లించటం ప్రారంభిస్తాం. ఇక్కడ గ్రంథకర్త వాడేటువంటి పదం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎప్పుడైతే భారం అనేటువంటిది నువ్వు ఎత్తలేనంత బరువు అయిపోతుందో, నీకున్నటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఆ బరువుని నువ్వు ఎత్తాల్సినటువంటి అవసరం లేదు, ఆ బరువుని నువ్వు మొయ్యాల్సినటువంటి అవసరం లేదు. ఆ బరువుని దేవుని మీదకి నువ్వు దొర్లించేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ పనుల భారము ఏదైతే, ద బర్డెన్ ఆఫ్ యువర్ లైఫ్, ద బర్డెన్ ఆఫ్ ద వర్క్స్ దట్ యు నీడ్ టు డూ, అది ఏదైనా కావచ్చు. అది నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీనే కావచ్చు, లేదంటే నీ జాబ్ రెస్పాన్సిబిలిటీనే కావచ్చు, లేదంటే అది నీ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ అయినా కావచ్చు. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయినా కానీ సేఫ్గా నువ్వు చేయగలిగింది ఏంటో తెలుసా? ఆ పనుల యొక్క భారాన్ని నువ్వు భరించాల్సినటువంటి అవసరం లేదు. డోంట్ ట్రై టు లిఫ్ట్ ద బర్డెన్ బికాజ్ యు కాంట్ లిఫ్ట్ ద బర్డెన్. నీవు దాన్ని ఎత్తలేవు కాబట్టి నువ్వు చేయగలిగినటువంటి పని ఏంటో తెలుసా? దాన్ని ప్రభువు మీదకి దొర్లించే. దాని అర్థం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో మనము చేసేటువంటి పని ఏంటంటే, మనము ప్లాన్ చేస్తాం, మనము ఎగ్జిక్యూట్ చేయటానికి ప్రయత్నం చేసేస్తాం, కానీ దేవునికి దాన్ని అప్పగించడం ఎందుకో మనకి కష్టంగా ఉంటుంది. నేను అంటున్నాను, చాలాసార్లు మన ప్లానింగ్లో మనం వర్రీ అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బరువుని మనం ప్రభువు మీద వేయకుండా మనము మోయటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చాలాసార్లు మనం చేసేటువంటి పనుల్లో మనకి టెన్షన్ వస్తుంది. ఎందుకు నువ్వు టెన్షన్ పడాలి? వై షుడ్ యు వరీ? ఎందుకు ఆ వరి అనేటువంటిది మన జీవితాల్లో వస్తుందంటే, మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మనము దాన్ని ఎత్తటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. నిజానికి అది నువ్వు ఎత్తలేనటువంటి బరువు అనేటువంటి విషయాన్ని ఎంత త్వరగా నువ్వు గ్రహిస్తే అది మంచిది. నువ్వు ఎత్తలేని బరువు కాబట్టి నువ్వు చేయగలిగినటువంటి చాలా ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసా? ప్రభువు మీదకి దాన్ని దొర్లించి ఆయన దాని సంగతి చూసుకుంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? నీ ఉద్దేశములు సఫలమగును. దాని అర్థం ఏంటంటే, నీ ప్లాన్స్ అనేటువంటివి వర్కౌట్ అవుతాయి. ఎప్పుడో తెలుసా? వెన్ యు కమిట్ యువర్ వర్క్ టు ద లార్డ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, నీ ప్లాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దేవుడు రైట్ టైంలో ఇంటర్వ్యూన్ అయ్యేటట్లు నువ్వు ఆ స్కోప్ వదిలిపెట్టాలి అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ నడతను నువ్వు నడిచేటప్పుడు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, నీ పనులు నువ్వు చేసేటప్పుడు ఎప్పుడైతే ఎత్తలేనటువంటి బరువు నీ దగ్గరకు వస్తుందో, నీవు హ్యాండిల్ చేయలేనటువంటి ప్రాబ్లం నీ జీవితంలో సంభవిస్తుందో, డోంట్ ట్రై టు లిఫ్ట్ ఇట్ అప్ బట్ ట్రై టు రోల్ ఇట్ అవే. దానిని నువ్వు దొర్లించడానికి ప్రయత్నం చేయి. దేవుని మీద వేస్తే అప్పుడు ఆయన నీ ఉద్దేశాలని సఫలపరుస్తాడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 4వ విషయం ఏంటి అనేటువంటిది గమనిస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. 4వ విషయం అంటా నేను, అవర్ బిహేవియర్, అవర్ ప్లాన్, అవర్ వర్క్, తర్వాత
మనము అవర్ వాక్, ఆ తర్వాత అవర్ బిహేవియర్. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయను. ప్రియులారా గమనించండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో శత్రువులు దేని బట్టి ఏర్పడతారు అనేటువంటి వాస్తవాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే, శత్రువులు ఏర్పడటానికి కారణం పాపం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఆదాము అవ్వలు వాళ్ళు పాపము చేయనంత కాలము కూడా అంత బాగానే ఉంది. కానీ పోరాటాలు, యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమైనాయో తెలుసా? కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వచ్చినాయో తెలుసా? శత్రుత్వం అనేటువంటిది ఎప్పుడు వచ్చిందో తెలుసా? వారు దేవుని యొక్క మాటను అతిక్రమించి వారు పాపము చేసినప్పుడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేశారో 3 రకాలైనటువంటి శత్రుత్వాలు వారి జీవితంలో వచ్చినాయి. మొట్టమొదటి ఎనిమిటీ ఏంటో తెలుసా? దే బికేమ్ ఎనిమీస్ టు గాడ్. దేవునితో శత్రుత్వం అనేటువంటిది ఏర్పాటయ్యింది. అందుకే ఆదాము పాపము చేసిన తర్వాత అతను దేవునికి శత్రువు అయిపోయాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక గమనిస్తే, మానవుడు తనకు తాను శత్రువైపోయాడు. ఆ మాటకొస్తే తన కాన్షియన్స్కి విరోధముగా తాను ప్రవర్తించడం ప్రారంభించాడు. తన లోపల ఉన్నటువంటి సత్యాన్ని సప్రెస్ చేసి తాను ప్రవర్తించడం ప్రారంభించాడు. దేవుడు ప్రతి మానవులో పెట్టినటువంటి కాన్షియన్స్ని మానవుడు అధిగమిస్తూ వచ్చాడు. దేర్ బై మ్యాన్ హ్యాస్ బికమ్ ఎనిమీ టు హిమ్సెల్ఫ్. అది రెండవ శత్రుత్వం. మూడో శత్రుత్వం ఏంటో తెలుసా? ఇతరులతో నాకు శత్రుత్వం ఏర్పడింది. నిజానికి ఆదాము పడిపోయినటువంటి మరుక్షణమే ఆయన అవ్వమ్మను బ్లేమ్ చేయటం ప్రారంభించాడు. ఆదాము అవ్వల మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆదాము యొక్క కుటుంబంలో ఆ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా తరతరాలు వెళ్తున్నా కానీ ఈ రోజున సొసైటీలో, సమాజంలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కానీ శత్రుత్వం కానీ అనేటువంటిది ఏర్పడటానికి కారణమైంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పాపము చేయటాన్ని బట్టి వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ ఏంటంటే 3 రకాలైనటువంటి శత్రుత్వాన్ని మనము సంతరించుకున్నాం. ఒకటి, వి బికేమ్ ఎనిమీస్ విత్ గాడ్. దేవునితో మనకు శత్రుత్వం వచ్చింది. రెండోది, వి బికేమ్ ఎనిమీస్ టు అవర్ ఓన్ సెల్వ్స్. మన సొంత అంతరాత్మకు మనము శత్రువులమైపోయాం. మన సొంత పర్సనాలిటీలో మనకి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వచ్చింది. మూడోది, వీ బికేమ్ ఎనిమీస్ టు అవర్ నైబర్స్. మన తోటి వారికి మనము శత్రువులుగా తయారైపోయాం. కాబట్టి ఈ మూడిటికి ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసా? మన పాపము పరిహరించబడుట. అందుకే యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన మన పాపము కోసం ఆయన సిలువలో మరణించాడో, ఆ యొక్క సిలువ కార్యాన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఈ శత్రుత్వం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. Because of what Christ has done on the cross, you don't need to continue as an enemy అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని యొక్క శత్రుత్వాన్ని కానీ, మనలో మనకున్నటువంటి శత్రుత్వాన్ని కానీ, లేదంటే మన తోటి వారితో మనకున్నటువంటి శత్రుత్వాన్ని కానీ మనము పోగొట్టుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి రావటం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్నటువంటి పాపము పరిహరించబడుతుందో
అప్పుడు మన జీవితాలు దేవునికి ప్రీతికరముగా తయారవుతాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒకని ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరముగా తయారవుతుందో అప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రులనుగా చేస్తాడు. ఇంకా క్రీస్తులో ఉన్నటువంటి వారికి దేవునితో శత్రుత్వం లేదు, మనకు శత్రుత్వం లేదు, మన తోటి వారితో మనకు శత్రుత్వం లేదు. ఆ మాటకు వస్తే మీకు సంగతి చెప్పన, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ఈ లోకంలో జీవిస్తే కాన్ఫ్లిక్ట్స్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. దాని అర్థం ఇంకా యేసు ప్రభు నమ్ముకుంటే కాన్ఫ్లిక్ట్స్ ఉండవని కాదు అర్థం. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం యొక్క అధికారం కింద తీసుకొస్తామో, ఎప్పుడైతే మన పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విశ్వాసులంగా మనం అయినప్పటి తర్వాత కూడా ఆ పాపం విషయంలో మనం డీల్ చేసుకుంటూ వెళ్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి తగినట్లుగా మన ప్రవర్తన, మన జీవితం మనం సరిచేసుకుంటామో, అందుకే అంటున్నాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి నీ జీవితంలో మినిమైజ్ అవుతాయి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ద క్రిస్టియన్ వరల్డ్ వ్యూలో మన ప్లాన్స్ విషయంలో హ్యావింగ్ ద రైట్ వరల్డ్ వ్యూ, ఆ తర్వాత మన యొక్క వర్క్ విషయంలో కానీ, ఆ తర్వాత మన బిహేవియర్ విషయంలో కానీ ఈ విషయాల్లో మనము జాగ్రత్త పడాలి అనేటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ అంశం గనక మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, అబౌట్ అవర్ ఫైనాన్సెస్, డబ్బు విషయంలో జాగ్రత్త. ఏమంటున్నాడు తెలుసా? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఈ రోజున మన సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మత ఏంటో తెలుసా? సో మచ్ ఎంఫసిస్ ఆన్ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సమాజము ఈ రుగ్మతలో చిక్కుకుంది. నా ఆరోగ్యం బాగుండాలి, నాకు డబ్బు బాగుండాలి, నేను బాగా ప్రాస్పర్ అవ్వాలి. ఆ మాటకు వస్తే ఈరోజు క్రైస్తవులకు ఉన్నటువంటి ఫోకస్ ఏంటో తెలుసా? హౌ గాడ్ విల్ మేక్ మీ రిచ్. ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నారు? ఎందుకు మీటింగ్లకి వెళ్తున్నారు? ఆ మాటకు వస్తే ఆ టీవీలో బోధకులు కూడా ఏమని బోధిస్తున్నారో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేసేస్తాడు. సో మచ్ ఫోకస్ ఆన్ ద వెల్త్. నిజానికి నేను అంటాను, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రయారిటీ మనల్ని ప్రాస్పర్ చేయటం కాదండి. దేవుని యొక్క ప్రయారిటీ మన పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆ మాటకు వస్తే ఇక్కడ అంటున్నాడు, హ్యావింగ్ ఎ రైచియస్ లైఫ్, నీతిమంతుడుగా ఈ లోకంలో జీవించటం. ఆయన అంటున్నాడు, ఒక పక్కన నువ్వు డబ్బుని, ఇంకో పక్కన నువ్వు నీతిని పెడితే దేన్ని నువ్వు కోరుకుంటావు? డబ్బును కోరుకుంటావా, నీతిని కోరుకుంటావా? దట్ షోస్ యువర్ ప్రయారిటీ. నిజానికి మన జీవితాల్లో దేవుని యొక్క నీతి లేకుండా, మన జీవితాల్లో నీతి ప్రకారం ఈ లోకంలో జీవించకుండా ఎంత డబ్బు సంపాదించినా కానీ అది వేస్ట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ లోకంలో ధనము సమకూర్చుకొని దేవుని పట్ల నువ్వు ధనహీనుడిగా నీవు కనపడితే, బికారోళ్ళగా కనపడితే, ప్రభు అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతూ ఉంటున్నాను. నువ్వు సంపాదించుకునే డబ్బంతా ఎక్కడ పోతుంది? నువ్వు ఏదైతే ఆస్తి కోసం, అంతస్తు కోసం తాపత్రయపడుతున్నావో అదంతా ఎక్కడికి పోతుంది?
సంగతి ఏంటో తెలుసా? దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవుని నీతి నీ జీవితంలో లేకుండా ఎంత డబ్బు సంపాదించినా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫైనాన్సెస్. దాని అర్థం ఏంటంటే డబ్బులు కలిగి ఉండట పాపమని కాదండి. నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం డబ్బు మీద ఉందా? నీ హృదయం ప్రాస్పరిటీ మీద ఉందా? లేదంటే నీ హృదయము దేవుని యొక్క నీతి మీద ఉందా? ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు లోకంలో ఉన్నటువంటి డబ్బునంతా కలిగి ఉండి దేవుని విషయాల్లో నీవు దరిద్రుడుగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఒకవేళ లోకములో నీకు డబ్బు లేకపోవచ్చు, కానీ దేవుని విషయాల్లో నీవు ధనవంతుడు అయితే అంతకంటే భాగ్యము లేదు. కాబట్టి అంటున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్, హ్యావింగ్ ద రైట్ వరల్డ్ వ్యూ టువర్డ్స్ ద ఫైనాన్సెస్. నిజమే కదా? డబ్బుంటే నా జీవితం అంతా నా కంట్రోల్లో ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. డబ్బు ఏం చేయగలిగింది? డబ్బు మన జీవితాల్లో నిజానికి ఏమి ఇవ్వగలదు? ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళు సర్వే చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జన్ధన్ అకౌంట్స్లో డబ్బులు పంపిస్తూ ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నారు ఆ డబ్బు ఆల్రెడీ బ్యాంకులో ఉండి ఖాళీ అయిపోయింది అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఈ కరోనా సీజన్లో ప్రజలందరూ బహుశా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల కోసం ఆ డబ్బును వాడుకొని ఉంటారు అని అనుకొని వాళ్ళు ఆ యొక్క సర్వే చేస్తే దాదాపు 20 కోట్ల బ్యాంక్ అకౌంట్లని వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటో తెలుసా? మోర్ దాన్ 50% ఆఫ్ ది అకౌంట్స్లో ఒక్క పైసా కూడా ఎవడో డ్రా చేయలే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు డబ్బులు డ్రా చేయలేదు? ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా డబ్బును డ్రా చేయలేదా? వీళ్ళారా గమనించండి. ఈరోజు డబ్బు నీ అకౌంట్లో ఉన్న నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని అది రక్షించగలదా? నేను ఇంతకుముందే చెప్పాను ఆ టైటానిక్ ఓడ గురించి. ఆ టైటానిక్ ఓడలో ఒక యంగ్ సైంటిస్ట్ అదే ఓడలో ప్రయాణం చేసి తరువాత బయటపడిన తర్వాత తన యొక్క అనుభవాన్ని ఒక పుస్తకములో రాశాడు. దానిలో తాను పంచుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఆ టైటానిక్ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఎంతోమంది ధనవంతులు ఆ ఓడలో ప్రయాణం చేశారు. ఆ మాటకు వస్తే ధనవంతుడు మాత్రమే ఆ ఓడలో ప్రయాణం చేయగలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత కాస్ట్లీ ప్రయాణం అది. ఇతను అంటున్నాడు, నేను ఆ యొక్క ఏమంటారు ఓడ మునిగే టైంలో బాండ్స్ రూపంలో ఆయన చేతిలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. తర్వాత చెక్స్ రూపంలో ఆయన చేతిలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అప్పుడు అతను అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ ఓడలో ఆ డబ్బును చూస్తున్నప్పుడు నాకు డబ్బు మీద అసహ్యం వేసింది. అప్పుడు లేచి నెమ్మదిగా ఆ డబ్బు తీసుకొని ఆ ఓడలో ఉన్నటువంటి సేఫ్లోనే వదిలేసి 3 నారింజ పళ్ళు తీసుకొని నేను సముద్రంలోకి దూకేశాను. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ గనక నేను సముద్రంలో దూకి ఒక రోజు గనక నేను సర్వైవ్ కావాలంటే ఆ 3 నారింజ పళ్ళతో నా కడుపుని కనీసం ఒక రోజైనా నింపుకోవచ్చు, కానీ ఆ డబ్బులు ఏమి చేసుకోవటానికని అంటాడు, నాకు డబ్బు మీద అసహ్యం వేసిందని అంటాడు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు దేనికోసమైతే ఆరాటపడుతున్నావో అది నీ జీవితానికి సంతోషం ఇవ్వలేదు, నీ జీవితానికి సమాధానం ఇవ్వలేదు, నీ జీవితానికి నెమ్మది ఇవ్వలేదు. దేవుని యొక్క నీతి ఒక్కటే నీ జీవితానికి సమాధానం ఇవ్వగలదు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎంతో డబ్బు సంపాదించినా కానీ
దేవుని యొక్క నీతి లేకపోతే, దేవుని కొరకు జీవించేటువంటి జీవితం నీకు లేకపోతే, దేవుణ్ణి ప్రయారిటీగా కలిగి ఉండేటువంటి జీవితం గనక నీకు లేకపోతే ఆ జీవితం వల్ల ప్రయోజనం లేదు. ఫైనల్గా 9వ వచనములు అంటున్నాడు అవర్ స్టెప్స్. జాగ్రత్తగా మీరు గమనించండి. మొట్టమొదటిది అవర్ ప్లాన్స్ 1వ వచనం, రెండోది అవర్ వాక్ 2వ వచనం, మూడోది అవర్ వర్క్ 3వ వచనం, ఆ తర్వాత అవర్ బిహేవియర్ 7వ వచనం, ఆ తర్వాత అవర్ ఫైనాన్సెస్ 8వ వచనం, ఆ తర్వాత అవర్ స్టెప్స్ ఆర్ అవర్ వేస్. 9వ వచనంలో అంటాడు, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ప్రియులారా గమనించండి, ప్లానింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం ఉదయం లేచిన దగ్గర నుండి చాలా విషయాలు మనం ప్లాన్ చేస్తాం. ఇంట్లో విషయాలు మనం ప్లాన్ చేస్తాం, ఏమి తినాలి అనేటువంటిది మనం ప్లాన్ చేస్తాం, ఆఫీస్లో లేదంటే కాలేజెస్లో ఏమి చదవాలి లేదంటే కెరీర్ గురించి మనం ప్లాన్ చేస్తాం, భవిష్యత్తు గురించి మనం ప్లాన్ చేస్తాం, అనేకమైనటువంటి విషయాల గురించి మనం ప్లాన్ చేస్తాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ప్లానింగ్ ఒక్కటే సరిపోదు. నువ్వు ప్లాన్ చేసినంత మాత్రం చేత ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అని అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత లేదు. నేనంటాను, నీ ప్లానింగ్ ఎప్పుడు నీకు మేలు కాగలదంటే వెన్ యు సబ్మిట్ యువర్ ప్లాన్ టు గాడ్. అదే ప్లానింగ్ ఎప్పుడు నీకు కీడు కాగలదంటే నీ యొక్క ప్లానింగ్ దేవుని యొక్క ప్రణాళికకు విరోధముగా ఉన్నట్లయితే నీ ప్లానే నీ కొంప ముంచగలదు. ఇక్కడ మీరు గమనించండి, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇంగ్లీష్లో మనం చూస్తే ఇక రాయబడిన విషయం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ గాడ్ డైరెక్ట్స్ హిస్ స్టెప్స్ అని రాయబడలేదు, గాడ్ డిటర్మిన్స్ హిస్ స్టెప్స్ అని రాశాడు. ఇది ఇంకా స్ట్రాంగ్ వర్డ్ వాడాడు అక్కడ. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ మార్గాల్ని కేవలం డైరెక్ట్ చేసేటువంటి వాడే కాదండి, నీ మార్గాన్ని స్థిరపరిచేవాడు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? మానవులుగా దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ. మానవులుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ప్రణాళిక వేసేటువంటి ఆధిక్యత. కానీ ఒకటి మటుకి నువ్వు అర్థం చేసుకో, నువ్వు నిర్ణయాలు తీసుకున్నా, నీవు ప్రణాళికలు తీసుకున్నా, దే ఆర్ అండర్ ద సావరెన్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఆయన కేవలము నీ జీవితాన్ని డైరెక్ట్ చేసేవాడు మాత్రమే కాదు, నీ జీవితాన్ని డిటర్మిన్ చేసేవాడు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. దాని అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క చాయిసెస్ని ఆయన తీసుకుంటాడు, రైట్ టైంలో తన ప్రణాళికను నీ జీవితంలో ఆయన నెరవేర్చగలడు. నువ్వు ఎంత కింద మీద పడినా కానీ ఆయన ప్లాన్ దాటి ఒక్క అంగుళం కూడా నువ్వు ముందుకెళ్ళలేవు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. మేబీ నువ్వు అనుకోవచ్చు, ఐ కెన్ మేనేజ్ థింగ్స్, ఐ కెన్ ప్లాన్ ద థింగ్స్ అని అనుకోవచ్చు. నో, గాడ్ కెన్ పుట్ యూ ఇన్ సచ్ ఎ సర్కమ్స్టెన్స్ దట్ యువర్ ప్లాన్స్ విల్ బీ ఫ్రూట్లెస్. నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఒక్క క్షణంలో ఆవిరైపోవచ్చు. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితాన్ని ఆయన డిటర్మిన్ చేయగలడు. నీ యొక్క మిస్టేక్స్ను కూడా తీసుకొని ప్రభువు ఆయన వాటిని మళ్ళా సరి చేయగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ట్రాజడీని తీసుకొని దేవుడు మళ్ళా మేలుకరంగా ఆయన చేయగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి నేను అంటున్నాను, నీవు చేయబోయే దాని గురించి నువ్వు ప్లాన్ చేయటం అనేటువంటిది ఎంత వాస్తవమో, దేవుని యొక్క సర్వాధికార కంట్రోల్లో నీ ప్లాన్ ఉన్నది అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోమాక. మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. పరిసయ్యులు శాస్త్రులు అనుకున్నారు, యేసయ్యను మేము బంధిస్తాం, ఆయనను సిలువేసి చంపేస్తాం, ఇంకా ఈ దెబ్బతో యేసు ప్రభు పని అయిపోతుంది, యేసు ప్రభు యొక్క శిష్యుల పని అయిపోతుంది, కాబట్టి చరిత్ర ఇంతటితో ముగిసిపోతుంది అని వాళ్ళు ఆలోచన చేసి అద్భుతమైన ప్రణాళికను వేసి యేసయ్యను వాళ్ళు సిలువేస్తే దేవుడు అదే సిలువను వాడుకొని మనుషులకు రక్షణను కలగజేశాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. పరిసయ్యులు శాస్త్రులు ప్లాన్ చేశారు, దేవుడు దానిని స్థిరపరిచాడు. దట్ ఈస్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాధికారం అది. కాబట్టి నేను అంటున్నాను, నీ స్టెప్స్ జాగ్రత్త. కమిట్ యువర్ వేస్ టు గాడ్. ఎందుకో తెలుసా, నువ్వు ప్లాన్ చేసినంత మాత్రం చేత నీ స్టెప్స్ పడిపోతాయి అనుకోమాక. దేవుడు స్థిరపరిస్తే తప్పితే ఆ స్టెప్స్ స్థిరపరచబడవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈ 16వ అధ్యాయంలో ఈ 9 వచనాల్లో కూడా ఒక దృక్పథాన్ని మనం ఎట్లా కలిగి ఉండాలి, జీవితం పట్ల మన జీవితాన్ని మనం మీనింగ్ఫుల్గా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మాటకొస్తే మన ప్లాన్స్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మన వాక్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మన వర్క్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మన బిహేవియర్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మన ఫైనాన్సెస్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, మన స్టెప్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుందాం. ఇంకా ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభు దగ్గర సరిచేసుకుందాం. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇంకా యేసు ప్రభువుని మన సొంత రక్షకుని అంగీకరించినట్లయితే ఆయన అంగీకరిద్దాం. ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన సిలువను అంగీకరించడం ద్వారా ఆ శత్రుత్వం నుండి నువ్వు విడిపించబడగలవు. గనక ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఒకవేళ నువ్వు ఆల్రెడీ ప్రభువుని నువ్వు అంగీకరించిన వాడువైతే నీ ప్రణాళికలు ఎట్లాగున్నాయి, నీ యొక్క వర్క్ ఎట్లాగుంది, నీ వేస్ ఎట్లాగున్నాయి, నీ బిహేవియర్ ఎట్లాగుంది, నీ ఫైనాన్సెస్ని నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు? దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీరు చూచిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మీరు దయచేయండి. ముఖ్యంగా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యము విడుదల మీరు దయచేయండి. అదే రీతిగా ప్రభా, మరి లాక్డౌన్ ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరదేశాలు ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ప్రభా, మరి నాయన ఈ యొక్క అనారోగ్యం నుండి మీ ప్రజలను మీరు విడిపించండి. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల నుండి ప్రభా మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మా జీవితాల్లో ప్రాధాన్యతలు సరిచేసుకోవటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమెన్. అమ్మ, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే ఆదివారం మనకి ఫస్ట్ సండే కాబట్టి దయచేసి ఇంతకుముందులానే మీరు మీ ఇళ్లల్లో కావలిస్తే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే చర్చ్ దగ్గరికి వచ్చి మీరు బల్ల ద్రాక్షరసం
ఆ యొక్క రొట్టెను మీరు తీసుకొని వెళ్తే వచ్చే ఆదివారం మనకి కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి గమనించండి. ఈ వారం ప్రభు యొక్క బల్ల కొరకు కూడా మనం సిద్ధపడదాం. తిరిగి బుధవారం రాత్రి 7 గంటలకి మన సర్వీస్ టెలికాస్ట్ చేయబడితే గనక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.